ఇది మనకి ఒక మంచి ఇది మనకి ఒక మంచి అదృష్టం. ఏంటంటే జనరల్గా గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకునే పిల్లలందరూ కూడా చాలామంది చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినారు. ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా కార్పొరేట్ కాలేజెస్లో జాయిన్ అవుతారు. లేని పక్షంలో ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళిపోతారు. ఫైనాన్షియల్గా పిల్లలు చదివించుకోలేని వాళ్ళు మాత్రమే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో ట్రెడిషనల్ కోర్సెస్ అవుతున్నారు. అంటే బిఎస్సి, బిఏ, ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ చాలా ఎక్కువ అయిపోవడం వలన ఇక్కడ కూడా ఫీజులు చాలా ఎక్కువ పెరిగిపోయి, అలానే బిఏ ఫైనల్ ఇయర్ కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ యూనివర్సిటీకి కట్టాల్సిన ఫీజులు కూడా వాళ్ళు అబ్నార్మల్గా పెంచేస్తారు. చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఫీజులు చెల్లించే విషయంలో చాలా ఇబ్బంది పడతారు. అలాంటి పరిస్థితుల్లో మరి మానవతా దృక్పథంలో ఆలోచించి పేద పిల్లలకు సహాయం చేయాలి, వాళ్ళ చదువుకి మేము తోడ్పడాలి అనే సదుద్దేశంతో ఇలాంటి సహృదయులు ముందుకు రావడం అనేది చాలా గర్వించాల్సినటువంటి విషయం. మీ యొక్క చారిటీకి మీ అందరూ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. రెండో విషయానికి వచ్చినట్లయితే సార్, ఈ పేద పిల్లలు సరిగ్గా చదవరు అనేటటువంటి అభిప్రాయం మాత్రం. ఎందుకంటే పిల్లలు చక్కగా సెలెక్ట్ అవుతున్నారు. ఈ మధ్య గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కాలేజెస్లో క్యాంపస్ సెలక్షన్స్ అవి రిక్రూట్మెంట్ పెట్టని మా స్టూడెంట్ ఒక అమ్మాయి కూడా పూర్ కంపెనీకి ఆ ఫ్యామిలీ అమ్మాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సెలెక్ట్ అయ్యి ఇక్కడ మన ఊర్లోనే ఎస్బీఐలో పనిచేస్తుంది. ఒక ఇద్దరు పిల్లలు సెలెక్ట్ అయ్యారు, ఇన్ఫోసిస్కి ఒక ముగ్గురు పిల్లలు సెలెక్ట్ అయ్యారు. అలా ఏవో కొన్ని కంపెనీస్కి మన పిల్లలు సెలెక్ట్ అవుతున్నారు. అంచేత మీరు ఇచ్చే ఆర్థిక సహాయం మా పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అంచేత మిమ్మల్ని విదేశాల్లో ఉంటూ కూడా మీరు మన దేశం పట్ల, మన పిల్లల పట్ల మీరు చూపిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానానికి, బాధ్యతాయుతమైనటువంటి ఈ కర్తవ్యానికి మిమ్మల్ని మనసారా అభినందిస్తూ, మీకు అవకాశం ఉంటే ఇంకా కొంతమంది పిల్లలకు భవిష్యత్తులో ఈ సహాయాన్ని అందించి ఆడపిల్లల్ని తమ కాళ్ళ మీద తాము నిలబడేటటువంటి స్థాయికి తీసుకురావడంలో మీ వంతు బాధ్యతను మీరు మా కాలేజీ పట్ల ప్రత్యేకంగా చూపిస్తారని మరొకసారి మా కళాశాల పట్ల, మా కళాశాల విద్యార్థినుల పట్ల మీకున్నటువంటి అభిమానానికి, మీరు చూపిస్తున్నటువంటి ఈ గొప్ప వితరణ మా కళాశాల అధ్యాపకుల తరఫున, విద్యార్థిని తరఫున మీ ట్రస్ట్ సభ్యులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఎడ్యుకేషన్ ట్రస్ట్ మెంబర్ ఈ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు.